హాయ్ అండి అందరికీ 45 డేస్ రివిజన్ ప్లాన్లో భాగంగా మనం 6th క్లాస్ శ్వాసన్ నుంచి మనం రివిజన్ బిట్స్ అనేవి ఒక 50 to 60 బిట్స్ వరకు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే సూర్యుడు, చంద్రుడు, భూమి, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులన్నింటినీ కలిపి ఇలా పిలుస్తారు. వీటన్నింటినీ ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఖగోళ వస్తువులని పిలుస్తాం. నెక్స్ట్ వన్, పెద్ద పెద్ద ఖగోళ వస్తువులు వేడిని కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేయడానికి గల కారణం ఏమిటి? వేడిని కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేయడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అవి వాయువులను కలిగి ఉన్నాయి కాబట్టి. సొంతంగా వేడిని కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేసేటటువంటి వాయువు ఏది? సొంతంగా వేడిని కాంతిని పెద్ద మొత్తంలో విడుదల చేసేవి ఏంటి? నక్షత్రాలకు అవి కనిపించేటటువంటి ఆకారాలను బట్టి వీటి పేర్లను పెట్టారు. సో పైవన్నీ రైట్ ఆన్సర్స్. వస్తువుల పేర్లు ఉన్నాయి, జంతువుల పేర్లు ఉన్నాయి, జీవుల పేర్లు కూడా ఉన్నాయి. చాలా తేలికగా గుర్తించగల నక్షత్ర రాశులలో ఇది ఒకటి. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఈ 3 పేర్లు ఒకటే అని తెలియాలి. సప్తర్షి మండలం, ఉషా మేజర్, బిగ్ బేర్, ఈ 3. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. మూడింట్లో ఏది ఆప్షన్లో కనిపించినా చాలా తేలిగ్గా గుర్తించగల నక్షత్ర రాశి అని గుర్తుపెట్టుకోవాలి. సౌర వ్యవస్థ అనగా ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుని యొక్క పరిమాణం భూమి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 13 రెట్లు ఎక్కువ. క్రింది వానిలో అంతర్గ్రహం కానిది ఏది? ఈ వరుణుడు అనేది మాత్రం అంతర్గ్రహం కాదనమాట. నెక్స్ట్ వన్, భూమి యొక్క కవల గ్రహం లేదా ఎర్త్ ట్విన్గా పిలువబడేటటువంటి గ్రహం ఏది? శుక్రుడు. దీన్నే వీనస్ అని పిలుస్తాం. భూగ్రహం లాగే భ్రమణానికి ఒకరోజు సమయం పట్టే మరొక గ్రహం ఏది? ఒకరోజు సమయం పట్టే భ్రమణానికి ఒకరోజు సమయం పట్టేటటువంటి మరొక గ్రహం ఏది? శుక్రుడు. అందుకే అంగారకుడు అండి. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి? ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు అంటే ప్లూటోను తీసేశారు. ఏ సంవత్సరంలో ప్లూటోను తీసేశారంటే 2006లో తీశారు. సో అప్పటి వరకు మనకి 9 గ్రహాలు ఉండేవన్నమాట. కాంతి వేగం సెకనుకి ఎంత? ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు వేగం అన్నమాట. వాతావరణంలో ఉండేటటువంటి ప్రధాన వాయువులు ఏమిటి? ప్రధాన వాయువులు అంటే అధిక మోతాదులో ఉండేటటువంటి వాయువులు అని అర్థం. మనకి ఎక్కువగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గుర్తుకొచ్చేస్తాయి. కానీ ప్రధాన వాయువులు అంటే నత్రజని, ఆక్సిజన్. నెక్స్ట్ వన్, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? వెళ్ళిన మొదటి వ్యక్తి రాకేష్ శర్మ. హేలీ తోకచుక్కకి సంబంధించి సరికానిది ఏంటి? ఇక్కడ ఇది తల తోకతో కనిపించేటటువంటి ఖగోళ వస్తువు. 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది. 2063లో మళ్ళీ కనిపిస్తుంది అనేది రాంగ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, కాన్స్టెంట్ నోపెల్ అబ్జర్వేటరీ నందు 1570లో ఆధునిక గ్లోబ్ను తయారు చేసిన వారు ఎవరు?
టకీ ఆల్దిన్. ప్రపంచంలో మొదటి అతుకులు లేని గ్లోబును ఎవరి సామ్రాజ్య కాలంలో మొఘలులు తయారు చేశారు? అతుకులు లేని గ్లోబు జహంగీర్ కాలంలో. ప్రపంచంలో కుడి ఎడమల రెండు వైపులా ఉండేటటువంటి మహాసముద్రం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ పసిఫిక్ మహాసముద్రం. చాలా పెద్దది కదా. నెక్స్ట్ వన్, పురాతనమైనటువంటి గ్లోబును 1492లో రూపొందించిన వారు ఎవరు? మార్టిన్ బెహైమ్. భూమి తన అక్షంపై తాను తిరిగే దిశ పడమర నుంచి తూర్పునకు. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడతపెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీని అర్థం ఏమిటి? అంటే భూమి రెండు సమాన భాగాలుగా విభజించబడిందనా, భూమి గుండ్రంగా ఉందనే, భూమి ఉపరితలం సమతలంగా ఉందనా, ఉపరితలం. అలాగే భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి విస్తరించబడిందనా. దీని అర్థం ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భూమి గుండ్రంగా ఉంది అని. భూమి యొక్క ఆకారం ఏమిటి? చూడండి, ధ్రువాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండేటటువంటి గోళాకారం. దీన్నే జియోయిడ్ అంటారనమాట. ఖగోళ వస్తువులు కలిగి ఉండేటటువంటి ఆకారం. ఖగోళ వస్తువులు ఏ ఆకారాన్ని కలిగి ఉంటాయి? గుండ్రని ఆకారం. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రాల సంఖ్య. మహాసముద్రం ఏది? లేదంటే దక్షిణ మహాసముద్రం లేదా అట్లాంటిక్. దీనికే ఇంకో పేరు అట్లాంటిక్ మహాసముద్రం. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల రేఖాంశం. క్రింది వానిలో వృత్తాలుగా లేనటువంటి అక్షాంశం ఏది? ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము ఇవి అక్షాంశాలుగా పరిగణించారు, కానీ ఇవి వృత్తాలుగా ఉండవు. ఇలా అర్ధవృత్తాలుగా ఉండవు. వృత్తాలుగా ఉండవు అన్నమాట. బిందువులుగా మారిపోతాయి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంకి వచ్చేసరికి. క్రింది వానిలో 0 డిగ్రీ రేఖాంశం యొక్క పేరు కానిది ఏమిటి? అంటే 0 డిగ్రీ రేఖాంశానికి ఏ పేర్లతో పిలుస్తారు? పేరు కానిది. అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీస్ రేఖాంశం అని ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఈ మూడు కూడా 0 డిగ్రీ రేఖాంశాలే. ప్రామాణిక రేఖాంశం, ముఖ్య రేఖాంశం అంటారు, గ్రీన్విచ్ రేఖాంశం అని కూడా అంటారు. ఒక ప్రాంతం యొక్క ఉనికి మరియు శీతోష్ణ స్థితి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఏమిటి? ఒక ప్రాంతం యొక్క ఉనికి, సమయం, శీతోష్ణ స్థితి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి అక్షాంశాలు మరియు రేఖాంశాలు రెండూ కూడా. రేఖాంశాలకు సంబంధించి సరికానిది ఏది? ప్రామాణిక రేఖాంశం నుంచి తూర్పు పడమరలను యొక్క దూరాల్ని కొలుస్తాయి. రేఖాంశాల పొడవులు అన్నీ సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. అంతే కదా, ఇలా బొత్తాయి పండులాగా ధ్రువాలకు వచ్చేసరికి కలిసిపోతుంటాయి. తూర్పు పడమర దిశల్లో ఉంటాయి. ఇవి తూర్పు పడమర దిశల్లో ఉంటాయి అనేది రాంగ్. ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి కాబట్టి. సో ఆప్షన్ 4 అనేది రాంగ్ అనమాట. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. భూభ్రమణానికి పట్టేటటువంటి సమయం ఎంత? భూభ్రమణానికి పట్టేటటువంటి సమయం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్ అన్నమాట. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు జూన్ 21 యోగా డే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇదే క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా అడగొచ్చు అనేది. క్రింది వానిలో విషవత్తులుగా పిలువబడేవి ఏవి అని అడగొచ్చు. లేదా భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏది అని అడగొచ్చు. రోజులేవి? లేదా ప్రపంచమంతటా పగలు రాత్రులు సమానంగా ఉండేటటువంటి రోజులేవి అని అడగొచ్చు. 3 క్వశ్చన్స్గా అడగొచ్చు అనమాట.
అవి ఏంటి అంటే సెప్టెంబర్ 23 మరియు డిసెంబర్ 22. సెప్టెంబర్ 23 మరియు డిసెంబర్ 22. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుతారు? లేదా వేసవి కాలంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేటటువంటి దేశం ఏదని చెప్పేసి అయినా అడగచ్చు. అంటే భూమధ్యరేఖకు దిగువ వైపున ఉండేటటువంటి దేశాలు జరుపుకుంటాయి అన్నమాట వేసవి కాలంలో. అలా గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుతారంటే వేసవి కాలం అన్నమాట. పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాల రకం కానిది ఏది? పటాల రకానికి చెందనిది ఏది? పటంలో చూపినటువంటి అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటం యొక్క రకానికి చెందనిది ఏమిటి? చిత్తుపటం అనేది పటాల రకానికి చెందదు. మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమతల ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా గీసేదానికి లేదా గీసే పటానికి గల పేరేంటి? చూడండి, స్కేలుకు అనుగుణంగా గీసేది ఏమిటి? పటం లేదా మానచిత్రం. భూమిపై రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరానికి పటంలో ఆ రెండు ప్రదేశాల మధ్య గల దూరానికి గల నిష్పత్తికి గల పేరేంటి? భూమిపై రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరానికి పటంలో ఆ రెండు ప్రదేశాల మధ్య గల దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? స్కేల్ అంటాం దాన్నే. స్కేల్ లేదా కొలబద్ద. పటాలను తయారు చేసేవారిని ఎలా పిలుస్తాం? కార్టోగ్రాఫర్స్ అని పిలుస్తాం. కార్టోగ్రాఫర్స్. రాజకీయ పటాలు అనేవి ఈ క్రింది వాటి సరిహద్దులను తెలియజేయవు. ఖండాలు మరియు సరిహద్దులను తెలియజేయవు అన్నమాట. ఖండాల గురించి సరిహద్దులను తెలియజేయవు. వ్యక్తిగత ఆస్తికి చెందిన భూములను తెలిపే పటాలు ఏమిటి? భూ సరిహద్దులను తెలిపే పటాలు. క్రింది వానిలో చిన్న తరహా పటం ఏది? చిన్న తరహా పటం అనేది పెద్ద వాటిని తెలియజేస్తాయి. చిన్న తరహా పటం ఏది? క్రింది వాటిలో చిన్న తరహా పటం ఏది అంటే అట్లాసే చిన్న తరహా పటానికి చెందుతుంది. అన్ని పటాలలో కూడా ఉత్తర దిక్కును సూచించేటటువంటి బాణపు గుర్తు ఉండే ప్రదేశం ఎక్కడ? ఇక్కడ ఇలా పటం ఉంటే ఉత్తర దిక్కును సూచించేటటువంటి బాణపు గుర్తు ఎక్కడ ఉంటుంది అంటే కుడి చేతి వైపు పైభాగాన ఉంటుంది. రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయటకు ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు మరియు రేఖలు గీయటకు ఉపయోగించేటటువంటి పరికరం దిక్సూచి లేదా కంపాస్. జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే సాంకేతిక వ్యవస్థ ఏది? లేదా భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైనటువంటి సాంకేతిక వ్యవస్థ పేరేంటి? ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ ఒకటే. ఏంటి అంటే జీపీఎస్. ఒక ప్రాంతం యొక్క జీవన విధానం, ప్రజల యొక్క జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు, వస్త్రధారణను ప్రభావితం చేసేది ఏమిటి? నైసర్గిక స్వరూపం. అగ్నిపర్వత మూలాలు కలిగి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. చోటా నాగపూర్ పీఠభూమిలో ఈ క్రింది ఖనిజ నిల్వలు కలవు. ఇనుము, బొగ్గు, మాంగనీస్. రాయలసీమ ప్రాంతం దీనికి ప్రసిద్ధి చెందింది. ఖనిజాలు మరియు ఉద్యాన పంటలకి ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తున్నటువంటి నదులు ఏవి? ఆంధ్రప్రదేశ్లో కొండలను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తున్నటువంటి నదులు ఏవి? కృష్ణా నది, గోదావరి నది.
అరకలోయలోని అరోమకొండ జిందగడ అంటారు దాన్నే, ఎన్ని కిలోమీటర్ల ఎత్తు కలిగి మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరంగా నిలిచింది? 1610 మీటర్లు. అంటే ఎన్ని మీటర్లు ఎత్తు కలిగి. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోకి విలీనం చేయబడిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలం కానిది ఏది? బోర్గంపాడు, కూనవరం, కుక్కునూరు ఈ 3 అవుతాయి. ఈ పెనుబల్లి అనేది కాదనమాట. కొండపల్లి కొండలు ఉండేటటువంటి జిల్లా ఏది? కొండపల్లి కొండలు ఉండే జిల్లా ఎన్టీఆర్ జిల్లా. కొండ ప్రాంతాలలో, వాలు ప్రాంతాలలో నీరు నిలబడకుండా కిందికి జారిపోవడంతో సాగుకు అనుకూలమైనటువంటి పంటలు ఏవి? కాఫీ మరియు తేయాకు. కొండ ప్రాంతాలలో గిరిజనులు చేయు వ్యవసాయ సాగు విధానం పేరేంటి? జూమ్ వ్యవసాయం, స్థల మార్పిడి వ్యవసాయం, పోడు వ్యవసాయం ఈ 3 కూడా ఒకదానికే పేరు అన్నమాట. 1989 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు? శ్రీశైలంలో ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. ద సెన్సస్ పుస్తక రచయిత ఎవరు? హైమన్-డార్ఫ్. కోస్తా తీర మైదానం ఏ జిల్లా నుండి ఏ జిల్లా వరకు కలదు? శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కలదు. ప్రత్తి, మిరప పంటలకు అనుకూలమైనటువంటి నల్లరేగడి నేలలు ఉండే జిల్లాలు ఏమిటి? గుంటూరు, బాపట్ల. దక్కన్ పీఠభూమి ఈ రకానికి చెందిన పీఠభూమి. దక్కన్ పీఠభూమి అనేది లావా పీఠభూమి రకానికి చెందినది. పీఠభూములు ఈ క్రింది వీటికి ప్రసిద్ధి చెందినవి. పీఠభూములు అనేవి క్రింది వీటికి ప్రసిద్ధి చెందినవి. ఖనిజాలు. ఏ నేలలలో ఎక్కువ శాతం సున్నము మరియు క్షారాలు కలిగి ఉన్నాయి? ఏ నేలలు ఎక్కువ శాతం సున్నము మరియు క్షారం కలిగి ఉన్నాయి? చౌడ నేలలు. ఆహారం కొరకు తరచుగా ఒక చోట నుండి అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారే వారికి గల పేరేంటి? ఆహారం కొరకు మారుతూ ఉంటారన్నమాట వాళ్ళకి గల పేరు సంచార జీవులు. ఆది మానవుల జీవనం గురించి తెలుసుకొనుటకు ఆధారమైనది ఏది? అంటే ఆది మానవుల యొక్క జీవన విధానం గురించి మనకి ఎలా తెలిసింది అని పురాతత్వ తవ్వకాల ద్వారా లభించిన పనిముట్ల ద్వారానే తెలిసింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆది మానవులకు చెందినటువంటి అనేక రాతి పనిముట్లను కనుగొన్న జిల్లా ఎక్కడ? చూడండి, ఆది మానవులకు సంబంధించిన రాతి పనిముట్లు ఎక్కడ కనుగొనబడ్డాయి? కర్నూలు జిల్లాలోని ఏ ప్రాంతంలో కొన్ని వందల గృహాలు గుర్తించారు? బేతంచెర్ల, బనగాపల్లె. బెలుం గృహలు ఉండేటటువంటి ప్రాంతం ఎక్కడ? బెలుం గృహలు ఉండేటటువంటి ప్రాంతం. ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, చూస్తా ఎవరు చెప్పగలరు అనేది. ఈ క్రింది ఏ గృహను ఎద్దుల ఆవుల గుంపు అని స్థానికంగా పిలుస్తారు? వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట గ్రామంలో కలదనమాట ఇది. దాన్నే ఎద్దుల ఆవుల గుంపు అని పిలుస్తారు. నవీన శిలాయుగంపు రాతి పనిముట్లు లభించినటువంటి ప్రాంతం ఎక్కడ? నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభించిన ప్రాంతం నంద్రగ్రామం మధ్యప్రదేశ్. పురాతత్వ శాస్త్రవేత్తలు నవీన రాతి పనిముట్లుగా వీటిని పిలిచేవారు. అంటే వీటన్నింటినీ కూడా వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లని, చెట్లను నరకడానికి ఉపయోగించే సానబెట్టిన గొడ్డళ్ళని, అడవులను చదును చేయడానికి ఉపయోగించే పనిముట్లను, ఈ 3 కూడా నవీన రాతి పనిముట్లుగా పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పారు. వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం ఈ జిల్లాలో కలదు. వినుకొండ రాతి చిత్ర కళాస్థావరం ఇక్కడ కలదు. పల్నాడులో కలదు. ఆది మానవుల జీవనం సుఖమయం అవ్వడానికి గల కారణాలు ఏమిటి? ఇవన్నీ కూడా జంతువులు మచ్చిక చేసుకోవడం వల్ల, మొక్కలను పెంచడం వల్ల, ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల. సో ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.